ఆంధ్రప్రదేశ్లో ఇంకా వరదలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇక వరద నుంచి ఊరట ఆపరేషన్ బెజవాడ అంటూ బెజవాడ కాలనీలన్నీ వరద నుంచి బయటపడుతున్నాయి. పాయకాపురం కట్రిగా కూడలిలో రోడ్డుపై ఇంకా నిలిచి ఉన్న నీటిని మోటార్లతో తోడుతున్న దృశ్యం అట. చూడండి, సెంటర్లో మొత్తం మునిగిపోయిన పరిస్థితి. ఇక సీనియర్ ఐఏఎస్ అధికారుల నుంచి పారిశుధ్య కార్మికుల వరకు వేల మంది ఎంతో శ్రమకు వచ్చి పనిచేశారు. వారందరికీ చేతులెత్తి మొక్కుతున్నా. మీడియా కూడా మా శ్రమకు తోడుగా నిలిచింది. నిజంగా బుడమేరు గండ్లను పూడ్చి గేట్లు మరింత పట్టించవలసిన ప్రాంతాన్ని మంగళవారం నిమ్మలతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. ఆపరేషన్ బెజవాడ పనులు కొలిక్కి 10 రోజుల తర్వాత ఇంటికి చంద్రబాబు. బుడమేరు గండ్లను సందర్శించిన సీఎం తిరిగి వచ్చి కలెక్టరేట్లో అధికారులతో భేటీ. అక్కడి నుంచి ఉండవల్లి నివాసానికి సాధారణ స్థితికి చేరుకున్న విజయవాడ. చివరి దశలో బుడమేరు గట్ల ఎత్తు పెంపు పనులు, వరద ప్రాంతాల్లో కొనసాగుతున్న ఆహార పంపిణీ, నేటితో ముగియనున్న ఎన్యూమరేషన్ నమోదు, రిపేరుకు బైకులతో మెకానిక్ షాపుల కిటకిట. బెజవాడలో ఒక్కో షాప్ వద్ద వందల వాహనాలు. విపక్షంలోకి వచ్చిన కుట్రలు మానలేదు. వైసీపీది జాతి ద్రోహం, దాని తప్పుడు పనులకు లక్షల మంది నాశనం. బుడమేరును గాలికి వదిలి అందరినీ ముంచేశారు. వరదల్లో ఇనుప బోట్లు వదిలి ప్రకాశం బ్యారేజీ ధ్వంసానికి యత్నం. ఇవన్నీ బయటపడేసరికి దుష్ప్రచారం. నేరగాలను వదిలిపెట్టేది లేదు. యంత్రాంగం నిర్విరామంగా పనిచేస్తుంది. ఐఏఎస్ల నుంచి కార్మికుల వరకు ఎంతో శ్రమకోర్చి పనిచేశారు. వారందరికీ చేతులెత్తి మొక్కుతున్నా. వరదలపై యుద్ధంలో గెలిచాం, కానీ నష్టం వెంటాడుతుంది. త్వరలో ఆపరేషన్ బుడమేరు అంటూ ముఖ్యమంత్రి మరో వార్త చూస్తే ఏలేరు విలయం. కాకినాడ జిల్లాలో 62 గ్రామాలు జలదిగ్బంధం. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలో ఏలేరు కాలువకు గండిపడి నీట మునిగిన రాజుపాలెం గ్రామం. నీట మునిగిన నివాసాలు, కాలువలకు గండ్లతో 45,000 ఎకరాల్లో పంటల ధ్వంసం. కొట్టుకుపోయిన కోళ్ల ఫారాలు, ఇటుక బట్టీలు, గడ్డివాములు. పిఠాపురం గొల్లపోలు హైవేకి భారీగా వరద, రాకపోకలు బంద్. ఇది చూడండి, ఉగ్ర గోదావరి పోలవరం స్పిల్వే వద్ద చూడండి ఎంత భయంకరంగా ఉందో పరిస్థితి. ఏజెన్సీని చుట్టుముడుతున్న వరద. చింతూరు మండలంలో 22 గ్రామాలకు తెగిన సంబంధాలు, 30 గ్రామాలకు రాకపోకలు బంద్. కుక్కనూరు, వేలేరుపాడుల్లో 34 గ్రామాల పరిశీలనలకు వరద. తరలి వెళ్లిన కలెక్టర్ అధికారులు. భద్రాచలం వద్ద 2వ హెచ్చరిక. సముద్రంలోకి 10 లక్షల క్యూసెక్కుల నీరంట. ఇది ఒక్కసారి చూడండి. ఆశలన్నీ కేంద్రంపైనే. నేడు రేపు వరద ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో నష్టం అంచనా. 2 బృందాలుగా జిల్లాలకు 2 రోజుల పరిశీలన. నేటికల్లా గృహ నష్టం అంచనా పూర్తి కావాలి. కలెక్టర్లకు ఆర్పి సిసోడియా ఆదేశాలు. జల్లెడ పడతాం. కాలువలు, చెరువుల ఆక్రమణలపై సమగ్ర సర్వే. సీఎం ఆదేశాల మేరకు ప్రత్యేక చొరవ. ఆక్రమణ తొలగింపునకు చట్ట ప్రకారమే చర్యలు. అవసరమైతే కొత్త చట్టం తెస్తామంటూ మంత్రి నారాయణ. ఇక గోమాఫియా. మన్యం నుంచి తడదాకా అక్రమంగా తరలింపు. ఆ దళారులను వదలని పల్నాడు ముఠ. ఎంతో పవిత్రంగా భావించే గోవుకు కష్టం వచ్చింది. అక్రమంగా రాష్ట్రాలు దాటిస్తున్న ముఠ ధనదాహానికి బలైపోయింది. మాఫియా చేతుల్లో చిక్కి వెలువెల్లాడుతుంది. వారి ఆట కట్టించేందుకు విజిలెన్స్ విభాగం రంగంలోకి దిగింది. మన రాష్ట్రంలోని పశు సంపద పొరుగు రాష్ట్రాలకు అక్రమంగా ఎలా తరలిపోతుంది? దాని వెనుకున్నది ఎవరు? అక్రమ ఆదాయం ఎన్ని కోట్లు అనే దానిపై కూపీలాగుతుంది. పశువుల వాహనాలాపి వసూళ్లు. గత 5 ఏళ్లుగా భారీ దందా. మంత్రి అనుచరుడిదే కీలక పాత్ర. గత ఎన్నికల్లో కోట్లు పెట్టి వైసీపీ టికెట్. ఇప్పుడు అధికార పార్టీలో చేరిక. అయినా అదే దందా. కోట్లు అర్జన. ప్రభుత్వానికి ఫిర్యాదులు వెలువ. ఉచ్చు బిగుస్తున్న విజిలెన్స్. ఇక ఇసుక ఆన్లైన్ బుకింగ్ నేటి నుంచే. బుకింగ్ కోసం ఏపీ శాండ్ పోర్టల్ ఏర్పాటు. పోర్టల్ నిర్వాహకులకు ఓవైపు శిక్షణ, మరోవైపు బుకింగ్లు. ఇసుక రవాణా, డెలివరీ పర్యవేక్షణకు ప్రత్యేక విధానం అంట. విశాఖ నుంచి మరో వందే భారత్ అంట. ఎన్ని వందే భారత్లు పెడతారు సార్? ఎవరు అడుగుతున్నారు మిమ్మల్ని వందే భారత్లు? ఎందుకు వందే భారత్లు? ఆ వందే భారత్ల బదులు ఒక 2-3 ఎక్స్ప్రెస్లు వేయచ్చు కదా, ప్యాసింజర్లు వేయచ్చు కదా. సామాన్యులు కూడా ప్రయాణిస్తారు కదా. వాళ్ళు ఉన్నోళ్ళు ప్రయాణించేదే ప్రయాణమా? వందే భారత్ మిడిల్ క్లాస్ వాడు ఎక్కలేడు ఖచ్చితంగా. ఇక ఇది చూస్తే ఏలేరు విలయం. ఎక్కడికక్కడ కాలువలో గండ్లు, జలదిగ్బంధంలో ఆవాసాలు. కాకినాడ జిల్లాలో 62,000 ఎకరాల్లో మునిగిన పంట. నిజంగా నీట మునిగిన ఇళ్లకు 25,000. వరద బాధితులకు ప్యాకేజీపై ఆలోచన. ఇక్కడ ఏపీలో అంటే విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఆంధ్ర ప్రభుత్వం దాదాపుగా 25,000 ఇద్దామని అనుకుంటుందంట. ఆ ప్యాకేజీ గురించి ఆలోచిస్తున్నారంట. అంతేకాకుండా లోన్స్ రీషెడ్యూలు, ఆ తర్వాత మిగతా వాటి గురించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుందంట. సో మరొక వార్త చూస్తే మెట్టెక్లో మరో మణిహారం.
ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయ నిర్మాణం ఆరంభం. 2025-26 విద్యా సంవత్సరంలో కార్యక్రమాలు ప్రారంభం. ఆపరేషన్ బుడమేరు ఇందాక మనం చూసాం. ఇక్కడ చూస్తే వాన లెక్కలు తూచ్. 2517 వర్షపాత నమోదు కేంద్రాల్లో సగానికి పైగా మూలకు. 3.5 ఏళ్ల పాటు నిర్వహణకు నిధులు ఉన్న గత ప్రభుత్వం ఎంత వర్షం కురిసిందో, ఏ మేరకు వరద వస్తుందో తెలిసే పరిస్థితి లేదు. కొత్త ప్రభుత్వం వచ్చాకే కేంద్రాల్లో పునరుద్ధరణ పనులు మొదలు. వర్షం పడేవి కూడా అక్కడ పనిచేయని పరిస్థితి ఉందంట. ఎంత వర్షం పడుతుంది, దాని లెక్క ఏంటి? సో తెలుగు ప్రభ ఆంధ్ర ఎడిషన్ చూద్దాం మనం ఒకసారి. పరిగెత్తిస్తూ పండగ లేదు, పబ్బం లేదు, ఆయన ప్రజాశ్రేయస్సే పరమావధి. 10 రోజులుగా శ్రమిస్తూ ముందుకు సాగుతూ కార్యాధ్యక్షపరుడు సీఎం చంద్రబాబు నాయుడు. మంగళవారం చంద్రబాబు భువనేశ్వర్ దంపతుల పెళ్లి రోజు నాడు ఇదే రోజు జైల్లో, ఇప్పుడు వరద సహాయ చర్యల్లో. నిజంగా వినాయక చవితి రోజు కూడా ఆయన బయటే ఉన్నారు. నేరస్తులను నేరస్తులుగానే ప్రజల ముందుకు నిలబెడతా, రాజకీయ ముసుగు తొడిగితే ఊరుకునేది లేదు, అందరూ సాయం చేస్తుంటే వైసీపీ విషయం చెబుతోంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటూ. సో అదే దానిపైన కూడా జగన్పై దేశద్రోహం కేసు పెడతాం, విధ్వంసం సృష్టించడానికి బోట్లతో కుట్ర, హోంమంత్రి వంగలపూడి అనిత. ఇక సహాయక చర్యల్లో పకడ్బందీగా చేపట్టాలి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఏలేరు వరద ముంపు ప్రాంతాల పరిస్థితిపై ఆరా. సాక్షి చూద్దాం. వైఫల్యంతో జంకు, బోట్లపై బొంకు, వరద నియంత్రణ సహాయ చర్యల్లో చేతులెత్తేసిన సీఎం చంద్రబాబు. ఆ నిర్వాకాలను కప్పిపుచ్చుకునేందుకే బోట్ రాజకీయం. ఇదిగో ఎవరైతే ఇప్పుడు మనం నేరస్తుడిగా భావిస్తున్నారో, నిందితుడు అని చెప్తున్నారో, ఉషాద్రి ఈయన లోకేష్తో ఉన్న ఫోటో, ఆ తర్వాత రామ్మోహన్ నేను చంద్రబాబుతో ఉన్న ఫోటో, టీడీపీ నేత దేవినేని రామ్మోహన్తో ఉన్న ఫోటో కూడా మనం ఇక్కడ వీళ్ళు ప్రచురించారు సాక్షిలో. సో వీళ్ళు ఏమంటారంటే బోట్ల పేరుతో బాబు డ్రామా, వాటిని వైఎస్ఆర్సీపీకి అంటగట్టడం దారుణం, ఆ నింద మోపి మా పార్టీ నాయకులను వేధిస్తున్నారని చెప్పి అంబటి రాంబాబు ఫైర్ అవుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. కష్టాల ఊబిలో బెజవాడలో బుడమేరు ముంపు ప్రాంతాల ప్రజల బాధలు వర్ణనాతీతం. ఇళ్ల చుట్టూ మురుగు, ఇళ్లలోకి వెళితే అంతా బురద, పాడైన వస్తువులే, ఇంకా పొయ్యి వెలిగించలేని స్థితిలో వేలాది కుటుంబాలు. తాగునీటి కోసం ట్యాంకర్ల చుట్టూ పరుగులు, విజృంభిస్తున్న దోమలు, ప్రజల్లో అంటువ్యాధుల భయం, ప్రధాన ప్రాంతాలకే ఫైర్ సేవలు. టీడీపీ నాయకుడు శంకుశీను కాళ్లు పట్టుకున్న జనసేన నేత ఎర్రంశెట్టి నాని. కాళ్లు పట్టుకో వదిలేస్తా, టీడీపీ జనసేన మధ్య బ్యానర్ చిచ్చు, జనసేన నేతలను చితకబాది కాళ్లు పట్టించుకున్న టీడీపీ నేతలు. జనసేన నాయకులు 2 తీవ్ర గాయాలు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఘటన జరిగిందంట. మాకు అడ్డొస్తే చంపేస్తాం, మేము అధికారంలో ఉన్నాం, మేము ఏం చెప్పినా జరుగుతుంది అంటూ సత్యసాయి జిల్లా రామగిరి మండలం టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. కుంటిమద్ది ఎంపీటీ సుమాదేవి భర్త కేశవను పరిటాల అనుచరుడు గంగాధర్ నాటు తుపాకీతో బెదిరించాడంట. ఇదిగో టీడీపీ గొండాల ధ్వంసం. ఇంకో కారుని వైఎస్ఆర్సీపీ నేత కారుపై దాడి చేస్తున్న టీడీపీ మోకలు. సో ఇది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ పత్రికలు చూస్తే ఆంధ్రాలో కూడా దాదాపు ఇంకా వరద తగ్గలేదు. పైపెచ్చు గోదావరికి వరద ఉధృతి పెరుగుతుంది. ఏజెన్సీ ప్రాంతాలు కానీ గోదావరి నది పరివాహక ప్రాంతాలకు దాదాపుగా 2వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మరో వరద ముంగిట ఆంధ్ర రాష్ట్రం ఉంది. నిజంగా ఈ ఒక్క విషయంలో చెప్పాల్సింది చంద్రబాబు నాయుడిని ఈ విషయంలో మెచ్చుకోవచ్చు. వినాయక చవితి రోజు ఆఖరికి నిన్న వాళ్ళ పెళ్లి రోజు కూడా ఆయన వరద దాంట్లోనే ఉన్నారు. అలా అందరు ముఖ్యమంత్రులు కొన్ని విషయాల్లో ఉంటే బాగుంటుంది. సో ఇది ఇవాళ మార్నింగ్ న్యూస్. దయచేసి మా మార్నింగ్ న్యూస్లో చిన్న కామెంట్ చేయండి. మాతో ఏమన్నా విషయం తెలుసుకోవాలన్నా, ఏదన్నా ఇంటరాక్ట్ అవ్వాలన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. లేకపోతే కింద మా వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది. మా వాట్సాప్ నెంబర్కి మీరు SMS చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు, ఏదన్నా వీడియోస్ పంపొచ్చు, లేకపోతే ఏదన్నా మెసేజెస్ కూడా మా వాట్సాప్కి చేయొచ్చు. మేము ఖచ్చితంగా దానిపై స్పందిస్తాం. మీ ప్రాంతంలో ఏమైనా అన్యాయాలు జరుగుతున్నా, అక్రమాలు జరుగుతున్నా, ఎవరైనా అధికారులు అవినీతికి పాల్పడుతున్నా దాన్ని మా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా మేము ప్రజల ముందుంచుతాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. దాని వెనక ఎంత పెద్దవాళ్ళైనా, ఆఖరికి ముఖ్యమంత్రి స్థాయి అధికారి ఉన్నా కూడా ఆదాబ్ న్యూస్ భయపడకుండా ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అది ఎంతటిదైనా సరే దానికి ఒక సొల్యూషన్ దొరికే వరకు, ప్రజలకు తెలిసే వరకు, ప్రభుత్వ అధికారులు దృష్టిలో పడే వరకు మేము ఖచ్చితంగా దానిపై పోరాటం చేస్తాం. మీకు ఒక పరిష్కారం లభించే దిశగా మేము ప్రయత్నం చేస్తాం. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక చిన్న మీ కామెంట్ మాకెంతో బూస్టప్ ఇస్తుంది, మాకెంతో మా కష్టానికి అది పెద్ద పరిశీలన మాకు కనిపిస్తుంది. దయచేసి మా వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న కామెంట్ చేయండి. ఇది వాళ్ళ మార్నింగ్ న్యూస్. రేపటి మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆదాబ్ న్యూస్. జై హింద్. థ్యాంక్ యూ.